చేసుకుందాం. హోషేయ పుస్తకం 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషేయ పుస్తకం 15వ అధ్యాయం 2వ అధ్యాయం 15వ వచనం. హోషేయ పుస్తకం 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను. బాల్యమున శ్రమగల లోయని నిరీక్షణ గల ద్వారముగా నేను చేసేదను. ఆమేన్. నోట్ చేసుకోండి. శ్రమగల లోయని నిరీక్షణ ద్వారముగా నేను మీ ఎడల చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, వాగ్దానం అనేది మన జీవితాలకి ఎంత ప్రాముఖ్యమో మనం ప్రతిరోజు దేవుని వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బైబిల్లో దేవుడు రాసి ఉంచిన ప్రతి మాట అది భవిష్యత్ తరాల కొరకై, భవిష్యత్ తరాల్లో జరగబోయే కార్యాల కొరకై. ఆ మాటలు ఎంతో మాదిరికరంగాను, ఆ మాటల నెరవేర్పు మన జీవితాల్లో జరగడాన్ని కూడా మనం చూస్తాం. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఈరోజు కూడా ఆ వాక్యం సజీవము గలదై బ్రతికి జీవించి గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగింపు చేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం లేదా దేవుని మాట, దేవుని ప్రమాణం సజీవము గలదై ఉంది. ఆమేన్. ప్రభు అంటున్నారు, శ్రమగల లోయను నేను మీ జీవితాల్లో నిరీక్షణ ద్వారంగా నేను చేస్తాను. చాలామంది శ్రమల మధ్యలో బ్రతుకుతూ ఉంటారు. అంటే కొన్నిసార్లు శ్రమలు అనేవి మనం చేసుకునే పరిస్థితులను బట్టి, మనం చేసే పనులను బట్టి కొన్ని శ్రమలు మన జీవితాల్లోకి వస్తాయి. రెండవది, ప్రియులారా, దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుడి కొరకు మనం నిలబడినప్పుడు కొన్ని శ్రమలు మనకు వస్తాయి. నీతి కొరకు నిలబడినప్పుడు కొన్ని శ్రమలు మన జీవితాల్లోకి వస్తాయి. ఇంకా చెప్పాలంటే సాతాను కూడా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మనం ఎంతవరకు నిలిచి ఉంటామో, ఎంతవరకు భక్తి చేస్తామో అని, ప్రియులారా, సాతాను కూడా కొన్నిసార్లు మనం పరీక్షించడానికి శ్రమలు పంపే అవకాశాలు కూడా ఉన్నాయి. సాతాను మిమ్మల్ని శోధించాలని, చెరలో వేయాలని అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. వాడి ప్రయత్నం ఎప్పుడు వాడు చేస్తూనే ఉంటాడు. ఇలాగున్న మానవ జీవితాల్లోకి శ్రమలు అనేవి, ఒకటి మనం చేసే పనుల ద్వారా, 2 దేవుని ద్వారా, 3 సాతాను ద్వారా. ఈ 3 శ్రమలు మన జీవితాల్లోకి రావచ్చు. కానీ శ్రమ ఎలాగొచ్చినా, శ్రమ ఏ విధంగా వచ్చినా, ఆ శ్రమలలో కనుక మనం నిలిచి ఉంటే ఆ శ్రమలను దేవుడు మనకి నిరీక్షణ ద్వారముగా చేసి ఆ శ్రమల నుంచి విడుదల పొందే మార్గాన్ని కూడా దేవుడే మన కనుల ఎదుటకి తీసుకుని వస్తారు. కొంతమంది శ్రమల్లో నిలబడలేరు. పైన ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటారు, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ శ్రమ వచ్చేసరికి, శ్రమ దినాన్న ఏమైపోతారు తెలుసా? కృంగిపోతారు. దేవుని వాక్యాన్ని విశ్వసించలేరు, దేవుని మాటలను విశ్వసించలేరు, దేవుని వాక్యం వైపు మనసు, దేవుని మాటల వైపు మనసుని ఉంచలేరు. దేవుడు వాగ్దానం చేసేది ఏంటంటే, నేను శ్రమగల లోయని నేనేం చేస్తాను మీ జీవితాల్లో నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను అని అంటున్నారు. రోమాపత్రిక 5వ అధ్యాయం పిల్లరా 3, 4, 5 వచనాలు, 3 వచనాలు అక్కడ ఉంటాయి. మనం శ్రద్ధగా చదువుకుందాం. రోమాపత్రిక
5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు వరుసను చదవండి. అంతేకాదు శ్రమలు మీరు వినండి. శ్రమలు వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలలో విధేయత నేర్చుకున్నారని ఆ శ్రమల్లో దేవుని వైపు చూడడం నేర్చుకున్నారని పౌలు గారు సెలవిచ్చారు. ఇక్కడ మనం శ్రమలలో మనం ఏం చేయాలి చూడండి, ఇప్పుడు చదవండి. ఇప్పుడు అంతేకాదు శ్రమ ఓర్పును మీరు వినండి. శ్రమ ఓర్పును కలగజేస్తుంది. శ్రమ అంటండి ఓర్పుని కలగజేస్తుంది. చూడండి పిల్లరా, బంగారము అది మామూలుగా తయారవ్వదండి. బంగారం అతి విలువైంది. ఆ బంగారం తయారవ్వాలంటే అది మొదట ఆ బంగారం ముద్ద పిల్లరా విపరీతమైన వేడిమి కలిగిన అగ్నిలో అది ఏం చేయబడాలంటే కాల్చబడాలి. విపరీతమైన వేడిమి కలిగిన అగ్నిలో కాల్చబడాలి. కాల్చబడిన తర్వాత ఒక స్వచ్ఛమైన ముద్ద బంగారం ముద్ద తయారవుతుంది. తర్వాత దాన్ని ఆ యొక్క స్వర్ణకారుడు ఏం చేస్తాడంటే పిల్లల దానికి కావలసిన రూపం తయారు చేయడానికి దాన్ని చిన్న చిన్న సుత్తులతో కొడతాడు, దాన్ని చెక్కుతూ ఉంటాడు, దాన్ని పిల్లల డాట్స్ పెడుతూ ఉంటాడు, ఉలితో కొడుతూ ఉంటాడు. దాన్ని ఎలా కావాలితే అలాగా దాన్ని ఏం చేస్తాడో తెలుసా, మలుస్తూ ఉంటాడు. ఈ బంగారం తయారయ్యే రూపంలో ఒక రూపం వచ్చే లోపు ఆ బంగారానికి ఎన్నో దెబ్బలు, ఎంతో అగ్ని కొలిమి, ప్రియరా ఎంతో శోధన, ఎంతో శ్రమ అది అనుభవించవలసి ఉంటుంది. అలా అనుభవించిన తర్వాతే ఒక రూపానికి వస్తుంది. ఆ రూపం ప్రియులారా అప్పుడు దానికి విలువ అనేది చేకూరుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ దేవుని పిల్లల మీదకి వచ్చే శ్రమల్లో శ్రమ అంటండి ఓర్పు పరీక్షను కలుగు చేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. శ్రమలయందు అతిశయపడుదుము. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగ చేస్తుంది. గనుక మనము శ్రమలయందు అతిశయపడాలి, సంతోషపడాలి ప్రియరా. ఎందుకంటే మనకు అనుగ్రహించబడిన, ఇప్పుడు చదవండి, ఎందుకనగా మన నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. శ్రమలో దేవుడు మనల్ని విడిపిస్తాడు. శ్రమగల లోయలో మనకు నిరీక్షణ కలుగుతుంది, మనకు విడుదల కలుగుతుంది అనే ఒక విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో శ్రమల యందు ఏం చేయబడాలి, సంతోషపడుతూ ఉండాలి. దేవుని విషయంలో మనం శోధింపబడుతుంటే, దేవుని కార్యాల నిమిత్తం శోధింపబడుతుంటే మన విశ్వాసంతో ఎదగాలి, సంతోషపడాలి, సమాధానపడాలి. ఎందుకంటే ఆ యొక్క నిరీక్షణ మనకేం చేస్తుంది, ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. వినండి, సిగ్గుపరచదు అంటే శ్రమగల లోయను దేవుడు ఏం చేస్తాడు, ఒక నిరీక్షణ కలిగిన ద్వారంగా మార్చి ఆ యొక్క ద్వారంలో మనల్ని ప్రవేశించేటట్టుగా దేవుడు చేసి మనల్ని సిగ్గుపరచడు. మనం అవమానపరచబడం, దేవుని కొరకు శ్రమపరచబడిన ఏ వ్యక్తి అయినా సరే, దేవుని వాక్యం నిమిత్తం, దేవుని మాట నిమిత్తం శ్రమపరచబడిన ఏ వ్యక్తి అయినా సరే సిగ్గుపరచబడడు. ఎందుకంటే శ్రమలలో ఓర్పు నిరీక్షణ తెలియచేసి ఆ నిరీక్షణ సిగ్గుపరచకుండా మనల్ని దేవుల్లో ఎదిగేటట్టుగా చేస్తుంది. మరొక మాట, ఎలయనగా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడుతుంది. స్తోత్రం చెప్పండి. శ్రమల్లో మనం ఉన్నప్పుడు అంటండి ప్రియులరా, దేవుని ప్రేమ ఏం చేస్తుంది, దేవుని ప్రేమ ద్వారా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడుతుంది. శ్రమలో నలిగిపోతున్నామా, శ్రమలో విసిగిపోతున్నామా, శ్రమలో హృదయం అంతా వేదన చెందిందా, ఎప్పుడైతే అలా జరిగిందో మన నిరీక్షణ చూశారు, అది సిగ్గుపరచదు. ఎందుకంటే మనల్ని ఆదరించిన, మనం ప్రేమిస్తున్న దేవుడు, మనం ఆనుకున్న దేవుడు, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క ప్రేమని మన హృదయాల్లో మెండుగా కుమ్మరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్,
శ్రమ పడకపోతే ప్రేమ కుమ్మరింపబడదు. నిరీక్షణతో ఎదురు చూడకపోతే దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడదు. చూడండి, మామూలు భక్తి జీవితం కంటే శ్రమలతో కూడిన భక్తి జీవితం దేవుని సన్నిధిలో చాలా అమూల్యమైంది. అది నిలుస్తుంది, అది ప్రభు రాకడ కొరకు నిలబడుతుంది. శ్రమ పొందిన క్రైస్తవుడైనా, శ్రమ పొందిన దేవుని పిల్లలైనా ఆ మాట మీకు చూపించాలని ఆశపడుతూ అపోస్తుల కార్యాల్లో మనం అనేక శ్రమలు అనుభవించి, అది 14 అపోస్తుల కార్యాలు 14:22 చూడండి ఒకసారి. మనం అనేక శ్రమలు అనుభవించి 14:22 అపోస్తుల కార్యాలు. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలనియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. చూడండి, శ్రమలు అనుభవిస్తే చివరి దాని గమ్యస్థానం ఏంటి? శ్రమల్లో నిలిచి ఉంటే మనకు తెరవబడే ద్వారం ఏంటి? దేవుని రాజ్యం. మీరు వినండి, దేవుని రాజ్యం. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఈరోజున వింటున్నారా? దేవుని పిల్లలకు అందుకే శ్రమలు ఎక్కువ వస్తాయి. దేవుని నమ్మని వాళ్ళు సుఖంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, కానీ వాళ్ళకి దేవుని రాజ్యం లేదు. దేవుని నమ్మిన వాళ్ళు శ్రమపరచబడతారు, బాధపరచబడతారు, నిందించబడతారు, అవమానపరచబడతారు. కానీ ఒకరోజు ఆ నింద అవమానాన్ని దేవుడు నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు. మార్చి మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో ఆ రాజ్యంలోకి మనల్ని దేవుడు చేరుస్తాడు. పిల్లరా, మనం అనేక శ్రమలు అనుభవించి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలో. ఆఖరిగా మాట చెప్పన, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. పూర్వము అమ్మా 2 తిమోతి, మీరు 1 తిమోతి చదువుతున్నారు. 2 తిమోతి పత్రిక. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలనని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, పౌలు అంటున్నారు, నేను ఏ విషయాన్ని బట్టి శ్రమపరచబడుతున్నాను? ఏ విషయాన్ని బట్టి? దేవుని రాజ్యాన్ని బట్టి శ్రమపరచబడుతున్నాను. దేవుని రాజ్యం విషయంలోనే శ్రమను అనుభవించవలసి వచ్చింది నాకు. దేవుని రాజ్యం కొరకు నా జీవితం, నా ప్రయాణం లేకపోతే సుఖంగానే ఉందును, కానీ ఆ రాజ్యం కొరకు నేను శ్రమ పడుతున్నాను. ఆ శ్రమ నన్ను సిగ్గుపరచదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, ఆయన నన్ను ఒకరోజు నిత్య రాజ్యములో, నిత్య పరలోకములో నా కొరకు ద్వారాలు తెరిచి నన్ను ఆ పట్టణంలో ఉంచగలనని నమ్ముచున్నాను. ఆ విశ్వాసం నాకు ఉంది. అందుకు శ్రమల్లో నేను ఏం చేస్తున్నానంటే సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను నమ్మాను కదా ఆయన్ని. ఆయన నన్ను సిగ్గుపరచడు. ఏదైతే నా విశ్వాసం ఉందో, ఏదైతే దేవునికి అప్పగించిన నా జీవితం ఉందో, ఆ జీవితాన్ని రాబోయే ప్రభు రాజ్యం వరకు, ఆ దినం వరకు నాలో కాపాడగలడు. ఆయన నన్ను కాపాడగలడు. ఆ ప్రభుకి ఆ కృప ఉంది. స్తోత్రం చెప్పండి. శ్రమలలో మనల్ని భద్రం చేసే కృప దేవునికి ఉంది. మరి ప్రియులారా, ఈ దినాన్న దేవుడు మన జీవితాల్లో వచ్చే శ్రమలకి మాదిరి ఏంటి తెలుసా? ఒకరోజు మనకు నిరీక్షణ కలగబోతుంది. ఒకరోజు శ్రమలు శోధించబడిన తర్వాత మనం సువర్ణ వలె మారబోతున్నాం. శ్రమల్లో నిలిచి ఉన్న మన జీవితాలకు ఒకరోజు నిరీక్షణ అనే ద్వారం తెరవబడుతుంది. ఆ ద్వారంలో మనం అడుగు పెట్టబోతున్నాం. సిగ్గుని, అవమానాన్ని ఒకరోజు మన దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఒకరోజు మనం శ్రమలు అనుభవిస్తున్నామా, ఆ శ్రమలకు మార్గం ప్రభు రాజ్యం మన కొరకు తెరబడబోతుంది. ఏ హేతువు చేత, ఏ కారణం చేత ఈరోజు మనం దేవుని సన్నిధిలో శ్రమలు అనుభవిస్తున్నామో ఆ యొక్క హేతువు మనల్ని సిగ్గుపరచదు. ఎందుకంటే ఆయన మనల్ని ఎరిగిన దేవుడై ఉన్నారు. మరి ప్రియులారా, ఈ దినాన్న ఎంతమంది ఏ విషయాల్లో శ్రమలు పరచబడుతున్నారో నా దేవుడు వాగ్దానం చేస్తున్నారు. శ్రమ కలిగిన లోయను నేను నిరీక్షణ ద్వారంగా నేను మార్చబోతున్నాను. ఆమేన్. అందరూ లేచి నిలబడి చేతులు చాపి మనసారా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణంలో ప్రార్థన చేసుకుందాం అందరం. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపిణి సన్నిధిలో స్తోత్రాలు.
ఈ అరుణోదయాన్ని, ఈ శుభవేళ నీ సన్నిధిలో సమీపించే భాగ్యాన్ని దయచేశారు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ దినాన మీ కృప, మీ కనికరము మాకు తోడుగా ఉంచండి నాయన. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మీరు మార్చండి. ఎందుకు శ్రమలు పడుతున్నామో, శ్రమల మార్గము, శ్రమల అంతము ఏమై ఉన్నదో మీరు ఎరిగిన దేవుడు గనుక మమ్మల్ని ప్రభువా ఆ దినం వరకు మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడు అని రూఢిగా నమ్ముచూ ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. మా శ్రమలను విడిపించే మార్గాన్ని, శ్రమలలో నిరీక్షణను కలగచేసి మా జీవితాలను భద్రం చేయండి ప్రభువా. ఈ దినం ఎంతోమంది ప్రార్థనా సహాయాన్ని కోరారు. ఎగ్జామ్లు రాస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న బిడ్డలు ప్రభువా ఎగ్జామ్ హాల్కి వెళుతున్నారు. మీరు కృప చూపండి తండ్రి. అయ్యా కార్యం జరిగించు. ఇంకే పరీక్షలు రాస్తున్నారో, ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో, ప్రయాణాల్లో ఉన్నారు, రాకపోకల్లో ఉన్నారు ప్రభువా, ఎవరెవరి ప్రార్థనా సహాయం ఏ విషయాల్లో కోరుతున్నారో అందరిని చూస్తున్న దేవుడు, ఒక్కొక్క విషయంలో కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ శుభవేళ నన్ను, మమ్మల్ని, సంఘాన్ని, బిడ్డల్ని, ఈ లైవ్ ద్వారా మందిరంలో పాల్గొనే బిడ్డలందరినీ, దూరాన సమీపాన ఈ వాక్యం ద్వారా నీ సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి శ్రమలు తొలగించి నిరీక్షణ కలగచేసి సంతోషము, ఆనందాన్ని మీరు పుట్టించండి. మీ పాదాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడై ఉండి నడిపించి శ్రమల్లోంచి మనల్ని విడిపించి నిరీక్షణ ద్వారముగా ప్రభు చెయ్యునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. గమనించండి, ఈ రోజు నుంచి ఉపవాస ప్రార్థనలు ఈడూరు ప్రాంతంలో ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రేపు పగలు, రాత్రి ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తాను. దేవుడు అన్ని విషయాల్లో కృప చూపేట్టుగా ప్రార్థన చేయండి. ఆమేన్.